నాకు అర్థం కావట్లా. క్లియర్గా ఇవాళ నా బారోయింగ్స్ ఏంటి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా స్టేట్మెంట్లు ఉంటున్నాయి. పోనీ వాళ్ళు చెప్తున్నటువంటి స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 జూన్ నుంచి ఈ ఫిబ్రవరి 26 వరకు, ఎందుకంటే ఈ మార్చి 10 రోజులు మేము ఇంకా అకౌంట్స్ చెప్పలేదు, 19-20 నెలలకు గాను మేము చేసినటువంటి అప్పు 1,05,800 కోట్లు మాత్రమే. ఐ రిపీట్, 1,05,800 కోట్ల రూపాయలు మాత్రమే. పదే 3.2 లక్షల కోట్లు అప్పు చేశారు, 3.2 లక్షల కోట్లు అప్పు చేశారు అనేటువంటిది క్లియర్గా నేను చెప్తాను. నేను చెప్పేటువంటిది ఏంటి, నేను చేసినటువంటి అప్పుల్లో కూడా క్లియర్గా స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, మీకు కావాల్సి ఇది ఫోటో షేర్ చేస్తాను జస్ట్ ఫర్ రీడింగ్. నెట్ బారోయింగ్స్ నా పరిస్థితి ఏంటి అనంటే, జూన్ నాటికి 96,000 కోట్లు, ఈఏపీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కోర్టు 11,919 కోట్లు, నాబార్డు అండ్ అదర్ థింగ్స్ మైనస్లో ఉన్నాయి. ఈ టోటల్ కలిపితే మాకు 1,05,800 కోట్ల రూపాయలు నా నెట్ ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్. ఇది దీన్ని పట్టుకుని 3.5 లక్షలు 3.20 లక్షలు రోజుకో సంఖ్యను చెప్తా పోతా ఉన్నారు. ఇక 24-25 సంవత్సరానికి ప్రభుత్వం అప్పులు 60,485 కోట్ల రూపాయలను అసెంబ్లీలో చెప్పింది. అయితే సిఏజీ నివేదిక ప్రకారం వాస్తవ అప్పులు 81,000 చిల్లర అనేటువంటిది వీళ్ళు పెట్టారు. ఏమని పెట్టారు, ఈ పేపర్లో రాసిన దాని ప్రకారం 81,082 కోట్లు ఏదో అని చెప్పి పెట్టారు. 81,082 కోట్ల రూపాయలు అసెంబ్లీలో 60,000 కోట్లుగా చూపించారు. ఈ అధికారుల్ని మేము డిఓపిటీ కంప్లైంట్ చేస్తాను. నువ్వు ఇప్పుడు ఏమన్నా ఊరికే ఉన్నావా? ప్రతిరోజు కంప్లైంట్ పెడుతున్నావు కదా. 150 కార్పొరేషన్లకి నువ్వు కంప్లైంట్లు పెట్టావు, ఈ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వద్దండి అని. మేము ఎప్పుడు గతంలో చేయలా. రోడ్డెక్కి పోరాడితే ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం మీద ఇక్కడ ఒత్తిడి తీసుకొచ్చాం, కానీ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లే రకంగా ఈరోజు చేయలా. నువ్వు 150 మంది కార్పొరేషన్లకి రిస్క్ అసెస్మెంట్ ఆఫీసర్లకు కంప్లైంట్ పెట్టావు. ఎక్కడి నుంచి? ఆస్ట్రేలియాలో ఉన్న వ్యక్తితో నుంచి. చాలా నీ 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 నిజ స్వరూపం ఏంటి అనేటువంటిది అక్కడికి స్పందన రాలేదు. ఏం చేశారు తర్వాత? మీ సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించారు. ఎవరికి పెట్టారు? సాక్షాత్తు భారత ప్రధానికి కూడా పెట్టారు కదా మీరు కంప్లైంట్. నువ్వేమన్నా ప్రతిరోజు సైలెంట్గా ఉంటున్నావా? ప్రతిరోజు రాష్ట్రం మీద ఇటు కోర్టులో కేసు వేయడం ఏంటి? ఉత్తరాంధ్ర భూములు ఫ్యాక్టరీలకి తక్కువ రేటుకి ఇచ్చారని రాయలసీమ ఎంపీ పోయి కోర్టులో కేసేస్తాడు. నిన్నటికి నిన్న మొట్టికాయలు తిన్నారు. ప్రభుత్వం ఏదైనా బారోయింగ్ చేద్దాం